యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. మన జీవిత కాలములన్నీ యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయింతము. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 20వ వచనము. దేవునిని ఆరాధించడానికి, ఆయనను స్తుతించడానికి మన పెదవులు విప్పడం కూడా తన కృప చేత దేవుడు మనకి ఇచ్చే ఒక గొప్ప భాగ్యము. ఒక మనిషి హృదయంలో పాపం ఉన్నంత వరకు ఆ వ్యక్తి దేవుని స్తుతించలేడు. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 15వ వచనం ప్రకారము, ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులు తెరవము. ఊరియాను హత్య చేయించిన తన దోషం గురించి దావీదు మాట్లాడుతున్నాడు. దేవుడు దావీదును ఈ దోషము నుండి విడుదల చేస్తే అతడు తన స్వంత నీతి న్యాయాల గురించి గొప్పలు చెప్పుకోడు గాని దేవుని నీతి న్యాయాలనే గానం చేస్తూ ఉంటాడు. ప్రభువు ఈ దినాన మనకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి తన పవిత్ర రక్తము ద్వారా మన పాపములను కడుగుచున్న దేవునిని జీవితకాలం అంతయు స్తుతించి ఆయనని ఆరాధిద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి యేసయ్య, మాకు ఇచ్చిన ఈ జీవితంలో మేము ఎల్లప్పుడూ కూడా నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, మహింపరిచే వారిగా ఉన్నట్లుగా మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని, ఈ దినాన నీ సన్నిధికి మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.